బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. ఆర్థరైటిస్ అంటే అన్ని రకాల జాయింట్స్లలో నొప్పి రావడం, వాపు రావడం, ఎర్రబడడం, స్టిఫ్నెస్ రావడం, మూవ్మెంట్ రిస్ట్రిక్షన్స్ ఉండడాన్ని ఆర్థరైటిస్ అంటాం. అంటే కీళ్ళవాతం. ఈ కీళ్ళవాతం మనం స్పెసిఫిక్గా అడల్ట్స్లో అండ్ ఓల్డ్ ఏజ్లో ఎక్కువగా చూస్తుంటాం. పిల్లల్లో కూడా మనం కొంత మేరకు కొన్ని ఆర్థరైటిస్ స్పెసిఫిక్గా ఉంటాయి. ఇలాంటి ఆర్థరైటిస్ మనకు చిన్నపిల్లల్లో ఎప్పుడైతే ఇంజురీస్ అంటే ట్రివియల్ ఇంజరీ కానీ లేకపోతే మేజర్ ఇంజురీస్ కానీ ఏదైనా అయినప్పుడు వాళ్ళకు జాయింట్ లోపల బ్లడ్ క్లాట్ చేరి అది పిల్లోడు నెగ్లెక్ట్ చేసి పేరెంట్ చెప్పకపోవడం, తద్వారా ఆ ఉండే బ్లడ్ క్లాట్ బ్యాక్టీరియల్ కన్వర్షన్ వచ్చేసి సెప్టిక్ ఆర్థరైటిస్గా డెవలప్ అవడం. ఇది మనం పిల్లలలో ఎక్కువగా చూస్తాం. దాన్ని మనం సెప్టిక్ అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఆర్థరైటిస్ అంటాం. ఇది వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఇమీడియట్లీ డిటెక్ట్ చేయడం అవసరం. రెండవ ఆర్థరైటిస్ మనం వెరీ రేర్గా చూస్తాం. అది రుమటాయిడ్ ఆర్థరైటిస్. అది జోనల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. అది పిల్లలలో వంశపారపర్యంగా తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతల నుంచి వచ్చే ఈ కీళ్ళవాతము రోగ నిరోధక శక్తిలో డిరేల్మెంట్ ఉండడం. అంటే అందులో ఏవైతే యాంటీబాడీస్ యాంటీజెన్ యాంటీబాడీస్ ఫార్మేషన్లో కొంత డిఫెక్ట్ ఏర్పడి ఈ యొక్క రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మాత్రం అది సివియర్ పెయిన్ ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. అది చిన్న కీళ్ళలలో నొప్పి మొదలై పెద్ద కీళ్ళల వరకు మధ్యాహ్నం వరకు వస్తుంది. ఇది ఎండాకాలంలో తక్కువ ఉంటుంది, చలికాలంలో ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది. అంతేకాకుండా గొంతులో కొంత ఇన్ఫెక్షన్ ఉండటం, కొంత సోర్ థ్రోట్ సమస్యలు రావడం, గుండెలో కొన్ని సమస్యలు రావడం వలన కూడా మనం ఈ ఆర్థరైటిస్ చూస్తాం. సో వంశపరపరం హిస్టరీ కాకుండా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు దీన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. అంతేకాకుండా మనకు పిల్లలలో టీబీ బీమారి లంగ్స్లలో వచ్చినప్పుడు అది ఆ టీబీ బ్యాక్టీరియా ట్రాన్స్మిట్ అయ్యి బోన్స్ జాయింట్లలో వచ్చే ఆస్కారం ఉంటుంది. దాన్ని ట్యూబర్క్లోసిస్ ఆర్థరైటిస్ అంటాం. ఇది వెరీ రేర్ అయినా కూడా బిలో పావర్టీ కంట్రీస్లలో ఇది ఎక్కడైతే కుటుంబాలు ఆల్రెడీ తల్లిదండ్రులు ఇన్ఫెక్షన్కు టీబీ ఇన్ఫెక్షన్కు లోనైనప్పుడు వాళ్ళ ద్వారా పిల్లలకి ఇన్ఫెక్షన్స్ ట్రాన్స్మిట్ అయ్యి ఊపిరితిత్తులలో టీబీ ఏర్పడ్డప్పుడు ఇలాంటి టీబీ బ్యాక్టీరియా కణాలు పోయి జాయింట్లలో ఎఫెక్ట్ చేసి అది ట్యూబర్క్లోసిస్ జాయింట్గా కానీ ట్యూబర్క్లోసిస్ స్పైన్కి కానీ ఇతరత్ర ట్యూబర్క్లోసిస్ డిజీజ్ ఏర్పడే ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటే పిల్లలలో ఇంజురీస్ కానీ యాక్సిడెంట్స్ కానీ అయినప్పుడు జాయింట్లో పొరలు దెబ్బతినడం, లిగమెంట్స్ దెబ్బతినడం, కొలాటరల్ లిగమెంట్స్ దెబ్బతినడం, మెనిస్కస్ దెబ్బతినడం, ఇలా వీటి లిగమెంట్స్ ఇంజురీ కాకుండా బోన్ జాయింట్ దగ్గర గ్రోయింగ్ ఎండ్స్ ఉంటాయి. దాటిని మేము ఎపిఫైసిస్ అంటాము. ఆ ఎపిఫైసిస్ ఇంజురీ వలన కూడా కొంత గ్రోత్ డిఫెక్ట్ అవడం, లేకపోతే మ్యాల్ యునైట్ అయిపోయి అది బోన్ జాయింట్ గ్రోత్ అన్నది డిఫరెంట్గా మారిపోయి ఆ వేర్ అండ్ టియర్ అబ్నార్మల్గా ఉండటం వలన వారికి ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది. సో ఇలాంటి ట్రామా వలన కూడా జాయింట్ పొరలు ఎర్లీగా అరిగిపోవడం, ఎముకలు అరిగిపోవడం వలన కూడా మనకి ఇలాంటి సమస్యలు వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది. సో ఇలాంటి ఆర్థరైటిస్ని కూడా పిల్లల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ వైరల్ ఆర్థరైటిస్ అన్నది ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నాము. వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే మనకు ఈ కోవిడ్ కానీ లేకపోతే H1N1 ఇన్ఫ్లుయెన్జా కానీ లేకపోతే స్వైన్ ఫ్లూ కానీ లేకపోతే గత ఎన్నో సంవత్సరాలుగా పిల్లలు ఎవరైతే ప్రాపర్గా ఈ టీకాలు కానీ వ్యాక్సిన్స్ కానీ వేసుకున్నప్పుడు ఇలాంటి వైరల్ డిజీజ్ ఎఫెక్ట్ అయినప్పుడు ఆ వైరల్ డిజీజ్ యొక్క వైరస్ డైరెక్ట్ జాయింట్స్లో ఉండే వాటర్, దాన్ని సైనోవెల్ ఫ్లూయిడ్ అంటాం. ఈ సైనోవెల్ ఫ్లూయిడ్లో ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా ఈ వైరస్లు చేరతాయో తద్వారా కూడా వైరస్ డిజీజ్ ఫీవర్ తగ్గినా కూడా కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు కూడా కొంతమంది కీళ్ళ నొప్పులు ఉంటాయి. వాటిని పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ అంటాం. సో ఇలా ఎన్నో రకాల ఆర్థరైటిస్ పెడియాట్రిక్లో మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి ఆర్థరైటిస్ని క్లినికల్గా డయాగ్నోసిస్ చేసిన తర్వాత స్పెసిఫిక్గా ఇది ఇన్ఫెక్షన్స్ వలన వచ్చిందా లేకపోతే ఇది ఇతరత్ర కారణాల వలన వచ్చిందా అన్నది మనము రక్త పరీక్షలు చేసి రుమటాయిడ్ ఫ్యాక్టర్ తెలుసుకోవడము, నాన్ స్పెసిఫిక్ రుమటాయిడ్ ఫ్యాక్టర్ తెలుసుకోవడము, WBC కౌంట్ చూడడము, బ్యాక్టీరియల్ అయితే అలాగే ESR పెరిగిందంటే మనకు బ్యాక్టీరియల్ డోస్ కానీ లేకపోతే ట్యూబర్క్లోసిస్ యొక్క ఎఫెక్టివ్ ఎక్కువగా ఉండటం, అంతేకాకుండా మనము ఈ వైరల్ డిజీజ్ వలన CRP లెవెల్స్ పెరగడం, ఇవన్నీ మనం తెలుసుకోవటం వలన మనకు కొన్ని డిజీజెస్ క్లినికల్గా డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా
సిటీ, ఎంఆర్ఐ, ఎక్స్రే ద్వారా కూడా స్పెసిఫిక్గా ఈ యొక్క సమస్య, ఆర్థరైటిస్ సమస్య పిల్లలలో డయాగ్నోజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ మనం డయాగ్నోజ్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అయినప్పుడు ఆ కన్ఫర్మ్ని చేసుకున్న తర్వాత మనము సపోజ్ అది బ్యాక్టీరియల్ యాబ్సెస్, సెప్టిక్ ఆర్థరైటిస్ అని తేలింది అనుకోండి, ఇమ్మీడియట్లీ వారి యొక్క పస్సును తీసి టెస్ట్ పంపించి అప్రాప్రియేట్ యాంటీబయాటిక్ ఇవ్వడం, పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం, మోకాలకు పట్టి వేసేసి ఆ ఎఫెక్ట్ అయిన జాయింట్కు పట్టి వేసేసి రెస్ట్ ఇవ్వడం చేయటం వల్ల ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయొచ్చు. పస్సు బాగా ఎక్కువగా ఉంటే ఆపరేషన్ చేసి డ్రైన్ చేసేసి రిలీఫ్ కూడా ఇవ్వచ్చు. అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే వాళ్ళకి డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, స్టెరాయిడ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, పెయిన్ కిల్లర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా రుమటాయిడ్ ఆర్థరైటిస్ని మనం పిల్లలలో కంట్రోల్ చేసే విధంగా ప్రయత్నం చేయొచ్చు. అంతేకాకుండా ట్యూబర్కులోసిస్లో 7 to 9 months ఏటీటీ, యాంటీ ట్యూబర్కులోస్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని మనం మేనేజ్ చేయొచ్చు. అలాగే ట్రొమాటిక్ ఆర్థరైటిస్ ఏదైతే ఉందో దాన్ని అప్రాప్రియేట్గా క్లినికల్గా ఎంఆర్ఐ, సిటీ ద్వారా డయాగ్నోజ్ చేసి ఎపిఫైషియల్ ఇంజురీ అయితే దాన్ని అప్రాప్రియేట్ నార్మల్ పొజిషన్లో పెట్టి ఫిక్స్ చేయడము, లేదంటే సరైన ప్లాస్టర్ వేసేసి రెస్ట్ ఇవ్వడం. తద్వారా మనకు గ్రోత్ డిస్టర్బెన్సెస్ లేకుండా ఆర్థరైటిస్ సమస్యను కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఇలా మనం మన ప్రాక్టీస్లో పిల్లలకి ఎప్పుడైతే ఇలాంటి ఇంజురీస్ ఉంటాయో వాటిని సరైన పద్ధతి ద్వారా క్లినికల్ హిస్టరీ తీసుకొని సరైన క్లినికల్ డయాగ్నోసిస్తో పాటు ఇన్వెస్టిగేటివ్ డయాగ్నోసిస్ కూడా కన్ఫర్మ్ చేసుకొని వాటి యొక్క డిజీజ్ ప్రాసెస్ని కన్ఫర్మ్ డయాగ్నోసిస్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం వల్ల మనం మంచి రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం.